స్పీకర్ను ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. స్పీకర్ దళిత వ్యక్తి అయిన కారణంగానే బీఆర్ఎస్ ఆ తరహాలో వ్యవహరించిందని అధికార పార్టీ మండిపడుతోంది. ఇదే విషయాన్ని నిన్న అసెంబ్లీలో భట్టి ప్రస్తావించగా ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పునరావృతం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ TV9తో ఎక్స్క్లూజివ్లీ మాట్లాడారు. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మనతో పాటు బీసీ సంక్షేమ మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎట్లా చూస్తారు? అనవసరంగా సస్పెండ్ చేశారు, అన్యాయంగా సస్పెండ్ చేశారు అని బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ఎస్ నాయకత్వం ఒకటి గమనించాలి. గతంలో శాసన సభాపతిగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు గౌరవ శాసనసభ్యులు కోమరెడ్డి వెంకరెడ్డి గారు, సంపత్ గారు ఆనాటి రాష్ట్ర గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ఎటువంటి చిన్న తప్పు చేయకపోయినప్పటికీ కూడా దాన్ని కల్పితంగా క్రియేట్ చేసి, ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మొత్తం సస్పెండ్ కాదు, కంప్లీట్గా సభ నుంచి బహిష్కరించారు. ఈరోజు స్పష్టంగా అవును అంటా నీది కాదు సభ అని మాట్లాడుతుంటే సభ స్పీకర్ గారిని దళితుడు కాబట్టి అంత దౌర్జన్యంగా అగౌరవపడుతుంటే కూడా శాసనసభ గౌరవాన్ని కాపాడడానికి ఒక చర్య తీసుకుంటే దాని పట్ల కూడా మళ్ళీ నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి గారిని మందలించి ఇటువంటి మంచిది కాదు సమాజానికి, ప్రజాస్వామ్యానికి, చట్టసభలలో అని చెప్పాల్సినటువంటి వాళ్ళు పోయి వాళ్ళే తిరిగి జిల్లా స్థాయి లోపల, నియోజకవర్గ స్థాయి లోపల పార్టీ పక్షాన నిరసనలు చెప్పమని పిలుపునిస్తారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్, వాళ్ళ దిగజారుడుతనం ఏ విధంగా ఉందో స్పష్టంగా కనబడుతోంది. కనీసం వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఉరి చేసే వ్యక్తికి కూడా లాస్ట్ చివరికి వరకు ఏంటి అని అడుగుతారు, వివరణ అడుగుతారంటూ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మాట్లాడుతారు. నిన్న నేను కౌన్సిల్లో ఉంటే కానీ తర్వాత ప్రొసీడింగ్స్ అబ్జర్వ్ చేసినప్పుడు గౌరవ శాసనసభ్యుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ వ్యాఖ్య చేసిన తర్వాత స్పీకర్ ఆ అంశాన్ని అబ్జెక్షన్గా గౌరవ సభ్యునికి సూచిస్తే అవును నేనేం తప్పు మాట్లాడినా క్లారిఫికేషన్కి అవకాశం ఇచ్చారు. అధ్యక్ష, మీకు ఏమైనా మనసు బాధపడి ఉంటే దాన్ని నేను వాపసు తీసుకుంటా, నేను ఇట్లా అనలేదు అని, నీది కాదు సభ అని అట్లా మాట్లాడి మళ్ళీ అవకాశం ఇవ్వలేదంటే ఎట్లనండి? నిండు సాక్షిగా మొత్తం ప్రజాస్వామ్యంలో అందరికీ కనబడే విధంగా లైవ్ టెలికాస్ట్ అయింది. ఇక మరి అట్లా వాళ్ళు మాట్లాడితే ప్రజలకు తెలియదా? అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, మాట్లాడిన దాంట్లో అసలు బూతే లేదు, మీది కాదు అనేది ప్రజలందరి సభ ఇది అనే కోణంలోనే మేము అన్నామంటూ సమర్థించుకుంటాం. అట్లా దానికి ఒక పద్ధతి, ప్రజాస్వామ్య పద్ధతి. గౌరవ అధ్యక్ష, మీరు మమ్మల్ని కాపాడవలసిన వాళ్ళు, మీరు ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంటే మాకు ఒత్తున మీరు కాపాడాలి. సభ అందరిది, సభ్యుని రక్షించాల్సిన బాధ్యత చెప్పాలి. నీది కాదు, సభ శాసనసభాపతిదే. అందరం ఎంపుకున్న తర్వాత శాసనసభాపతి చెప్పిన ప్రకారం నడుస్తామని మనం మన విధానాలను రూపొందించుకున్నాము. యావత్ తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. సభా నాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటే సభకు అధిపతిగా శాసనసభాధిపతి, అధిపతి అనేది స్పష్టంగా అందులోనే అర్థమవుతుంది. మనకు నీది కాదు అనే మాట అది గౌరవ సీనియర్ సభ్యుడిగా తెలవాలి. అబద్ధం అనడానికి వీలేదు, సత్యదూరం అనాలి. కొన్ని లాంగ్వేజెస్ సమాజంలో అన్ని ఆ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అట్లుంటాయి. నేను ఒకటి అడుగుతూ ఉన్నా, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ప్రభుత్వం దిగిపోగానే ఒక్కటే నెలకు పిల్లి శాపనార్థాలు పెట్టి కూలిపోద్ది, దిగిపోతుంది, ఉండదు, ఇట్లా నడపచేత రకరకాల ఆరోపణలు చేసినోళ్ళు ఒక ఏడాదిని ఒప్పుకోవటాల్సి ఉండే కదా. ఆనాటి ఇప్పటివరకు కొంత సోషల్ మీడియా టీముగా కేటీఆర్ గారు అన్నారు కదా, 32 మెడికల్ కాలేజీ పెట్టే బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీ పెట్టేది ఉండే అని ఇలా మొత్తం దుష్ప్రచారం చేస్తూ అసభ్యంగా నేను సీతక్క పక్కపక్క కూర్చుంటాం. ప్రజాస్వామ్య విధానం అది. దానికి సంబంధించి చర్చ జరిగినప్పుడు ఒకడు ఫోటో తీసి సభలో పని కూడా మకన్ సింగ్ గారు వచ్చి వాడు ఫోటో తీసినాడని చెప్తూ ఉంటుంటే తప్పుడు అర్థం చేస్తాడు. ఇట్లా రకరకాల చేసేటువంటి పరిస్థితులలో వాళ్ళకు అసహనంగా, ఫ్రస్ట్రేషన్లా, దానికి వాళ్ళకు ఒక కనీస విజ్ఞత కోల్పోయి సభాపతి గారు అన్న పట్ల మాటల పట్ల విచక్షణ ఉపయోగించి నాయకత్వం పెద్దలు అందరూ కూడా ఉపయోగించి ఇది పొరపాటేలే అని అనుకుని ఉంటే ఇది జరిగేది కాదు. కానీ దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇంకా సమర్థించుకుని నిరసనలు చెప్తున్నారంటే మాత్రం ఇది
దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మీరు ఇంత చెప్తున్నా ఇది మొత్తం స్పీకర్ కూడా కన్విన్స్ అయ్యారు. మేము వెళ్ళి స్పీకర్ గారిని కలిసినప్పుడు కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పారు. కాకపోతే ఢిల్లీలో ఉన్న సీఎం డైరెక్ట్ చేశాడు, సీఎం డైరెక్షన్స్ మేరకే సస్పెండ్ చేశారు అనేది హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ఆరోపిస్తారు. మంచి ముఖ్యమంత్రి గారికి వస్తలేరు, చెడును మాత్రం ముఖ్యమంత్రి గారికి ఇస్తుంది. ఇదిగో తప్పు. సభానాయకుడిగా ఈ రాష్ట్రంలో మంచి జరిగిన ముఖ్యమంత్రి, చెడు జరిగిన ముఖ్యమంత్రి. దాంతోపాటుగా మంచి జరిగిన క్యాబినెట్ అంతా, చెడు జరిగిన క్యాబినెట్ అంతా. కాబట్టి ఒకరి మీద ఇది సమష్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఇది ఒకరిదే ప్రాంతీయ పార్టీ లాగా మొనోఫోలీ లీడర్షిప్ కాదు. దిస్ ఏ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. శాసన సభాపతిని అగౌరవపరచడం, సభను సభ్యులను అగౌరవపరచడం అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వెంటనే దీనిపై క్షమాపణ కూడా చెప్పాలి అనేది డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి ప్రభాకర్, TV9.